ఇప్పుడు ఇలా ఏవి మాట్లాడకుండా ఊరికే ఉందంటే దానికి అర్థం ఏమిటి చెప్పండి. ఇందులో అర్థమే ఉంటుంది. ఇది ఏదో తప్పు చేసి వచ్చుంటుంది, అంటే హద్దులు దాటుంటుందని నా అనుమానం. దేవి, నోరుంది కదా అని నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. ఇప్పుడు నువ్వు అనవసరంగా గంగని అనుమానిస్తున్నావు. ఇదేవి నా అనుమానం కాదు, కన్ఫర్మ్ గానే చెప్తున్నాను. ఏంటి నువ్వు కన్ఫర్మ్ గా చెప్పేది? గంగ అంత తప్పు ఏం చేసిందని? అరుణ్ణి గంగని విడగొట్టడానికి ఇలా తన మీద నిందలు వేయడం తప్ప వేరే దారి లేదు. దేవి, ఏంటి నువ్వు మాట్లాడవు? ఛీ, నా నోటితో అది ఎలా చెప్పడమని ఆలోచిస్తున్నాను. చెప్పటానికి ఏమీ లేదని నాకు తెలిసే. ఎందుకు లేదు? ఉంది. అయితే ఏంటో చెప్పు. జానకి ఆత్మ దీన్ని కట్టుకున్న వాడి దగ్గర నుంచి దూరంగా ఉంచడం వల్ల ఇది ఇంకెవరితోనో కనెక్షన్ పెట్టుకుంటుంది. వయసు అలాంటిది. ఆస్తి కోసం అరుణ్ణి, ఆశల కోసం ఇంకెవరినో మెయింటైన్ చేస్తోంది. హేష్, ఇంతకు మించి ఒక్క మాట మాట్లాడేవో తర్వాత జరిగేదే వేరు. ఓసి పాపిష్టిదానా, నీకు మెయింటైన్ చేయడానికి బొగ్గులు అమ్ముకునేవాడే దొరికాడంటే? నోటికొచ్చినట్టు మాట్లాడకండి. నా గురించి మీకేం తెలుసు? అయితే నువ్వే చెప్పు. ఏది దాచిపెట్టకుండా ఎక్కడికి వెళ్ళొచ్చేవో చెప్పు. చేతికి మసాలా అంటుకుందో చెప్పు. అలాగే ఏం చేసి వచ్చావో అది కూడా చెప్పు. కుక్కకు పెట్టే దాంట్లో వెంట్రుకలు పడకూడదని గొప్పగా ఆలోచించింది. మసంటుకున్న చేత్తో కుక్క కన్నం పెడుతుందా? మీ గారాల కూతురు నోటు వెంట వచ్చేవన్నీ అబద్ధాలే. అందరినీ మోసం చేస్తోంది. ఈ బంగ్లాకున్న కాస్త పరువుని బజారు పాలు చేస్తోంది. నీ మీద ఇన్ని నిందలు వేస్తుంటే నువ్వు మాట్లాడుకుంటా ఉంటే ఎలాగమ్మా? గంగా, ఏంటి గంగా? అందరూ అడుగుతున్నారు కదా, సమాధానం చెప్పు గంగా. ఏంటి గంగా అలా చూస్తున్నావు? నువ్వేమి కాల్చొచ్చావో వీళ్ళందరికీ చెప్పు గంగా. గంగ కాల్చొచ్చిందా? ఏం కాల్చొచ్చింది? నాకు దిష్టి తీసి వాటిని కాల్చొచ్చిందమ్మమ్మా. ఏంటేంటి? ఇది నీకు దిష్టి తీసిందా? ఏమిటే మాకే కథలు చెప్తున్నావా? కథ కాదు, నిజమే. బ్రహ్మ ముహూర్తంలో మిరపకాయలు, ఉప్పు, పాత చీపురు వీటన్నిటితో పిల్లలకి దిష్టి తీసి వాటిని కాల్చేస్తే చెడంతా పోతుందని ఆధ్యాత్మిక పత్రికలో చిన్న కథగా రాశారంట. ఈ గంగ దాన్ని చదివి నన్ను లేపి దిష్టి తీసి తగలపెట్టొచ్చింది. అందుకే గంగ చేతికి మసంటింది. అవును కదా గంగా? అవును. ఏంటి గంగా, దిష్టి తీశానని చెప్పటంలో తప్పే ఉంది. అది ఇది బయట ఎవరికి చెప్పకూడదంట. అందుకే గంగా ఆ విషయాన్ని దాచిపెట్టింది. అవును. రా గంగా, మనం వెళ్దాం. త్వరగా రా గంగా, మనం వెళ్దాం. రండి తాతయ్య. అనవసరంగా నిద్ర లేపారు. బాగా ఆకలిగా ఉంది. తినడానికి కిచెన్లో ఏముందో చూడాలి. నేను చెప్పాను కదా, గంగ తప్పు చేసి ఉండదని. అనవసరంగా తన మీద అపనింద వేసి కష్టపెట్టావు. అనవసరంగా అనుమానించటం ముందు మానుకో.
గంగ మీద నింద వేసి ఇంట్లోంచి బయటికి పంపించేద్దామనుకుంటే ఈ పిల్ల పిశాచి అడ్డొచ్చిందే. నిజంగానే దిష్టి తీయడానికి వెళ్ళుంటుందా, లేక ఈ పిల్ల పిశాచి అబద్ధం చెప్పి తన్ని కాపాడిందా? దిష్టి తీసుంటే గేటు దగ్గరగా పడేసుండాలి. ఒకసారి వెళ్ళి చెక్ చేసి చూద్దాం. అయ్యో, పిల్ల పిశాచి నిజమే చెప్పింది. ఛ! ఇది ఎప్పుడు తీసినట్టుగా లేదే. ఇప్పుడే తీసింది. ఎప్పుడు నువ్వు నన్ను దేంట్లో దాంట్లో ఇరికిస్తావు కదా, ఈరోజేంటి ప్రత్యేకంగా కాపాడా? నేనేమి నిన్ను కాపాడలేదు, నా గంగని కాపాడుకున్నాను. నా గంగని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. నువ్వేంటి తనని కాపాడేది? కాపాడ్డం నీకేం తెలుసు? గంగ మంచిది కాదని ఆ దేవి నిందలు వేసిందే, ఆ సమయంలో కూడా నాకెందుకులే అని నోరు మూసుకునే కదా ఉన్నావు. ఎవరైనా చెడ్డ వాళ్ళని చెప్పే అర్హత మంచి వాళ్ళకే ఉంటుంది. ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మంచి వాళ్ళే అంటావా? మనసులో ఒకటి ఉంచుకుని పైకి ఇంకోలా నటిస్తూ దుర్మార్గాలు చేసే వాళ్ళే కదా వీళ్ళంతా. వీళ్ళందరూ గంగ మీద నిందేస్తే గంగ జీవితం పాడైపోతుందా? నా గంగ పవిత్ర గంగ లాంటిది. తననెవరూ కలుషితం చేయలేరు. నువ్వు గంగ గురించి గొప్పగా మాట్లాడుతూ ఉంటే సంతోషంగానే ఉంది, కానీ ఒక ఆడదాని మీద అనవసరంగా నిందలు వేయకూడదు, తనని అగౌరవంగా మాట్లాడకూడదు. నా గంగకి ఈ బంగ్లాలో ఉన్నవాళ్ళు నువ్వు తప్ప తనకి ఇంకెవ్వరూ తెలీదు. నిన్ను పూజించకూడదని అందరూ అన్నప్పుడు అందరి మాటని పక్కన పెట్టి నీ మీదున్న ప్రేమతో నీకు పూజలు చేసి నాగమ్మే గొప్పదని చెప్పిందే ఆ గంగ.